నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఎలా ఉన్నారు అక్క? బాగున్నాను అక్క. చాలా చాలా అద్భుతంగా ఎన్ని రోజులు ఉన్నారు షిరిడీలో? వారం రోజులు ఉన్నా. వారం రోజులు స్వామి సేవకి అంకితం చేశారు. షిరిడీ సాయిబాబా గారి సేవకి. ఎలా ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది పద్మిని. అసలు అనుకోలేదు. ఒకరోజు ఇలానే కూర్చొని, బాబా నేను నిన్ను మర్చిపోయానా, నువ్వు నన్ను మర్చిపోయావా అని అడిగాను. ఇలానే ఇదే మాట వచ్చింది నాకు నోట్లో నుంచి. మనసులో అనుకున్నాను, నువ్వు నన్ను మర్చిపోయావా, నేను నిన్ను మర్చిపోయానా, నాకేం అర్థం కావట్లేదు అని. ఒక 2-3 అవర్స్లో కాల్ వచ్చింది నాకు. సుజాత గారు అని చెప్పి, క్లయింట్ అని అనాలా, అక్క అని అనాలా, లేదు అంటే గనక ఆత్మ బంధువులు అంటారు చూసావా, కొంతమంది ఉంటారు అట్లా. ఆవిడ కాల్ చేశారు. చేసి, అమ్మ మీరు షిరిడీకి వస్తారా సేవకి అని అడిగారు. అసలు 2 గంటల్లో వచ్చేస్తానండి అని చెప్పాను. సాధారణంగా ఆయనను అడగకుండా ఏది మాట ఇవ్వను. అలాంటిది బావగారిని అడగకుండా ఫస్ట్ టైం చెప్పాను నేను వస్తాను అని చెప్పి. బావగారేమో, మమ్మల్ని వదిలేసేది, నువ్వు వెళ్తావా, 1 వీక్ ఎట్లా ఉంటావు అంటే, ఒక్కదాన్ని ఉంచాలంటే ఆయనకు భయం అనమాట. అండ్ అదొకటేను, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల టైం పాస్ అవ్వదు కదా జనరల్గా. మనం ఇంట్లో ఉన్నామంటే అదో ధైర్యం ఎంతైనా కదా. అంటే లేదండి నేను వెళ్తాను, నాకు వెళ్ళాలనిపిస్తుంది చాలా అంటే, సరే అయితే వెళ్ళు అని అన్నారు. అలా బయలుదేరామన్నమాట. ట్రైన్లో వెళ్ళాము. అక్కడికి వెళ్ళి నోట్ చేసుకొని, మన లీడర్ ఉంటారనమాట కావ్య గారు అని, ఆవిడ అంతా అరేంజ్ చేశారు. వెళ్ళి కూర్చున్నాం. ఫస్ట్ డేనే సేవకి ఎంటర్ అవుతూ ఉంటేనే అసలు సేవ డ్రెస్ వేసుకోకుండా, ట్యాగ్ వేసుకోకుండా, బాబా గారి అదేంటి ఆఫీస్ ఉంటుంది కదా, లేబర్ ఆఫీస్లో కూర్చొని సుమారు ఒక 40 మందికి కార్డ్స్ ప్రిపేర్ చేయడము, వాళ్ళవి అన్నీ అతికించడం, వాళ్ళ పేర్లన్నీ రాయడము, బుక్లో మళ్ళీ వాళ్ళ పేర్లన్నీ రాయడం, మాతో పాటు సేవకు వచ్చిన వాళ్ళందరికీ కూడా సుమారు అసలు డ్రెస్ వేసుకోకుండానే ఒక 4 అవర్స్ సేవ చేసే భాగ్యం వచ్చింది. అంటే ఇక్కడ ఎంత వ్యవస్థ ఎలా ఉంది, ఆఫీస్ అంతా ఎలా చేసుకుంటున్నారు వాళ్ళు అనేది అర్థమైంది అనమాట. ఇట్లా దర్శనం చేసుకొని ఫస్ట్ టైం మామూలుగా దర్శనం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే నుంచి సేవ స్టార్ట్ అయింది. అంటే అక్కడ మనకి ఎలా అంటే టీను బిస్కెట్లు ఇస్తారనమాట ఫ్రీగా. లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఇవ్వాలి, టీ అది ఇవ్వాలి, 2 బిస్కెట్లు ఇవ్వాలి. అట్లా ఒక్కొక్కసారి గుళ్ళో పడుతుంది. మాకైతే మాత్రం ఎక్కువగా టీ దగ్గరే పడింది. మేము కూడా అదే కోరుకున్నాం కూడా. ఎందుకనంటే చాలా మంది అసలు వస్తూ ఉంటారు, అందరు చక్కగా లైన్లో నుంచొని మేము అట్లా, నేనేమో బిస్కెట్స్ ఇవ్వడం, వాళ్ళే పక్క వాళ్ళేమో టీ ఇవ్వడం అని 3 గంటలు నిర్విరామంగా నుంచొని, పంపు తిప్పిన వాళ్ళు దింపుతూనే ఉంటారు, అది వేడి దాంట్లో అసలు వస్తూనే ఉంటారు, అలా అన్నమాట. చాలా అసలు ఎంతో ఆర్గనైజ్డ్గా చేస్తున్నారా అని అనిపించింది నాకు. మనం టీటీడీ చూస్తే చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు, ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్నారు. కానీ వీళ్ళు కూడా ఇంత చిన్నగా స్టార్ట్ చేసినా కూడా, అంటే ఈ మధ్య ఒక 20 years నుంచి చాలా రష్ పెరిగి ఉండొచ్చు. మనకు ఆల్మోస్ట్ ఒక 25 years నుంచి రష్ పెరిగి ఉండొచ్చు. దాన్ని వాళ్ళంతా మెయింటైన్ చేసుకోవడము, అదంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. అద్భుతం. ప్రతిరోజు ఒక మిరకిల్ కనపడింది. బ్యూటిఫుల్. అవన్నీ కూడా మాట్లాడుకుందాం. మీరు ఇందాక అన్న మాట చాలా చాలా మనసుకి హత్తుకునేటటువంటి మాట. నేను నిన్ను మర్చిపోయినా, నువ్వు నన్ను మర్చిపోయావా అనే మాట. మనం మర్చిపోయేలాగా ఎలా అయినా చెయ్యాలి అని చెప్పి కొంతమంది కంకణం కట్టుకుని సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. పేరుతో ఎగ్జాక్ట్లీ చాలా అంటే కంట్రోల్ చేసుకుని మాట్లాడటం అనమాట. ఎలా అయినా విష ప్రచారం చేస్తూ, మైండ్స్ ని పొల్యూట్ చేసేస్తూ, ఆయన అది, ఆయన ఇది, ఆయనను కొలవటం ఏంటి, ఆయనని ఇదే, ఇంకా అది అంతా ఇంత కాదు, ఎంతో కొంత ప్రభావితమైన వాళ్ళు ఆయనను కొలుస్తున్నాము అని చెప్పుకోవటానికే భయపడుతున్నారు.
మనసులో ప్రేమ ఉంటుంది బాబా గారి మీద, చాలా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే అవును. ఆయనతో అనుబంధం ఏర్పడిన తర్వాత ఆయన తండ్రి అయి కాపాడేటటువంటి తీరు మాటల్లో చెప్పలేం. అది అది ఎవరికి వారు అందరికీ ఉన్న అనుభవాలు, ఎవరికి లేనివి కాదు. కాకపోతే అమ్మో ఎవరేం తిడతారో, మీరు పకీర్లను గొలుస్తున్నారు అని తిడతారని చెప్పి లోపల ఆయన మీద ప్రేమ ఉన్నా మేము కొలవట్లేదు అని చెప్పే సెక్టర్ ఆఫ్ పీపుల్ కొంతమంది ఉంటే, కొంతమంది వాళ్ళ మాటలకి బాగా పొల్యూట్ అయిపోయి నిజమే కదా అని చెప్పి ఆయనను తిడుతూ, ఆయనని కొలిచే వాళ్ళు కూడా ఆయన ఫోటోలు తీసి పాడేశాము, ఆయన ఇది తీసి పాడేశాము, మీరు మీరు అలా ఇలా ఇంతకుముందు కొలిచిన మొహాలే, మీరు అలా ఎలా కొలుస్తారు ఫకీర్లని అని చెప్పి తిడుతూ, కొలిచే వాళ్ళని తిడుతూ, అంటే వీళ్ళు ఇంతలా మైండ్ పొల్యూట్ చేస్తూ సమాధులని ఎందుకు పూజించకూడదు అనేది నీకు క్లారిటీ ఇచ్చాను. వీళ్ళు రాకమునుపు ఎవరికి తెలియదు మరి సమాధుల్ని చేయకూడదు, పూజించకూడదు అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అలా అంటే అసలు సన్యాసం తీసుకున్న వాళ్ళు కార్లు ఎక్కకూడదు తెలుసా? నడిచే వెళ్ళాలి ఎటువంటి పరిస్థితి. మరి వాళ్ళ కార్లు ఎక్కుతున్నారు, వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. వీళ్ళకి అలా అంటే వాళ్ళు వాళ్ళు అసలు ఆచరణ చెయ్యట్లేదన్న అర్థము అది కాదు. మారుతున్న ప్రపంచాన్ని బట్టి కొన్ని కొన్ని మారుతూ ఉంటాయి. ఇదిమిత్తంగా భగవంతుడు ఇలానే ఉంటాడు, ఇలానే వస్తాడు అనేయడానికి ఏం లేదు. ఇప్పుడు నువ్వు చెప్పు, నిన్ను కొలవడానికి కృష్ణుడు ఫర్ సపోజ్ మహమ్మదీయుడుగానే నిన్ను అంటే టెస్ట్ చేయడానికి కృష్ణుడు మహమ్మదీయుడుగా వచ్చాడే అనుకో, ఏం చేస్తావు? ఏం చేస్తాను? చేతులెత్తి దండం పెడతాను. దండం పెట్టేలా నన్ను అనుగ్రహించు అని నేను అనుకుంటాను. ఎలా అయినా స్వామి భగవంతుడు ఇలానే వస్తాను నీ దగ్గరికి అని చెప్పాడా? అదేంటి పట్టు వస్త్రాలే వేసుకుంటాను, శంకు చక్రాలు ధరిస్తాను అని చెప్పి చెప్పాడా భగవంతుడు? లేదు కదా. ప్రతి మనిషిలోనూ భగవంతుడిని చూడాలి ఒకటి. రెండోది దత్తాత్రేయ స్వామిని పూజించిన వాళ్ళకి మాత్రమే ఇది తెలుస్తుంది. దత్తాత్రేయుడి అవతారాలు అసలు ఎలా ఉంటాయి, ఆయన ఆలోచన ఎలా ఉంటుంది, ఆయన అనుగ్రహం ఎట్లా ఉంటుంది, ఎవ్వరు దాన్ని క్యాల్కులేట్ చేయలేరు అసలు. రైట్. ఇందాక నేను అడిగే ప్రశ్న అక్క, అడ్మిట్ చేయలేకపోతున్నారు చాలా మంది. సాయిని కొలుస్తున్నామని చెప్పడానికి అడ్మిట్ చేయలేకపోతున్నారు. ఆన్ దిస్ నోట్ ఉపాసన గారు చెప్పారు, నా భర్త అయ్యప్ప స్వామి భక్తుడైతే నేను సాయిబాబా భక్తురాలని అని చెప్పారు. ఇందులో నేను ఒకటి చెప్తా, నేను అక్కడ నుంచున్నప్పుడు బాబా గారి దగ్గర నుంచున్నప్పుడు, బాబా నిన్ను పూజిస్తున్నాము అని చెప్పుకోలేని పరిస్థితుల్లోకి నెట్టేశావా, లేకపోతే నెట్టివేయబడుతున్నామా, అసలు కరెక్టా రాంగా ఏంటి నాకేం అర్థం కావట్లేదు, వీళ్ళందరికీ నువ్వు ఎలా సమాధానం చెప్పాలి, నేను ఎలా చెప్పాలి? ఎవరో సంగతి వదిలేసే, నేను పూజిస్తున్నాను, నేను బాబా గారిని నమ్ముతాను, సాయిబాబా గారిని నమ్ముతాను నేను గట్టిగా చెప్పాలి అని నాకు అనిపిస్తుంది. నిజంగా చెప్పాలి అని అంటే నువ్వు ఎలా చెప్పిస్తావు నా చేత? నువ్వే చెప్పించాలి. నిన్నంటే నేను ఊరుకోను, నా తండ్రిని అంటే నేను ఊరుకుంటానా? బోల్డ్ మంది బోల్డ్ అనుకుంటారు, అన్ని వదిలేయాలి అని అంటే నాకు ఇష్టం ఉండదు అట్లా. నా తండ్రిని, నా తల్లిని, నిన్నంటే కూడా ఊరుకోను నేను. నిన్నెవరో కాల్ లిఫ్ట్ చేయలేదు అని మాట్లాడితే, పద్మిని చాలా బిజీగా ఉంటుంది, ఆ అమ్మాయి కాల్స్ లిఫ్ట్ చేసేది కేవలము అంటే హెల్ప్ చేయడానికి, అటు మాకు కానివ్వండి, గెస్ట్లకు కానివ్వండి, ఇటు ఆఫీస్కి కానివ్వండి, హెల్ప్ చేయడానికి మాత్రమే, కానీ అది అమ్మాయి డ్యూటీ కాదు. సో ఆ అమ్మాయి లిఫ్ట్ చెయ్యదు. మీకేం కావాలో నన్ను అడగండి అని చెప్తాను. అంటే ఎవరినన్నా ఉత్తిగా అనేస్తుంటే నాకు నచ్చదు, బాధ అనిపిస్తుంది. అట్లాంటిది బాబా గారిని అంటుంటే ఇంకా బాధ అనిపిస్తుంది. ఏదో ఒకటి చెయ్యాలి, నా వాయిస్ గట్టిగా నేను వినిపించాలి, నీ కోసం నేను ఏదైనా చెయ్యాలి. నాకు ఇంత సహకరించావు నువ్వు, నా జీవితాన్ని అసలు అధపాతాళలోకి వెళ్ళిపోయి గొయ్యిలో నుంచుంటే మట్టిని ఎవరైనా కప్పుతారా, పైకి ఎవరైనా తీసుకొస్తారా? అలాంటి పరిస్థితుల్లో నేనున్నానే, నీకు మట్టెందుకే కప్పడం దా అని చెప్పి ఆయన మట్టిలో మాణిక్యాన్ని చెయ్యొచ్చి పైకి తీసుకొచ్చారు చూసావా. నీకోసం నేను ఏదైనా చెయ్యాలి, ఏం చేయాలనేది నువ్వే చెప్పు అని అన్నప్పుడు నేను వచ్చిన వెంటనే ఉపాసన గారి వీడియో చూసాను. నీకోసం నువ్వెవరన్నా ఉండాలి అని అనుకుంటే నీకంటూ నీ మనసు ఒకళ్ళ మీద కేంద్రీకృతం అవ్వాలి, అదే నిన్ను పైకి తీసుకుని వస్తుంది. అది ఎవరన్నా కావచ్చు, మా వారికి అంటే రామ్ చరణ్ గారికి అయ్యప్ప, నాకేమో సాయిబాబా అని చెప్పింది. అబ్బా, ఆ సాయిబాబా అని ఆవిడ అంటుంటే నేను ఎన్నిసార్లు విన్నాను. ఇప్పుడు ఆవిడ ఎన్ని మాటలు అంటారో అని బెంగగా ఉంది. అనేనోరు ఊరికే ఉండదు కదా, అనేనోరు ఊరికే ఉండదు కదా, అంటూనే ఉంటుంది. అననియండి, ఎవరినన్నా అననియండి.
ఎన్నిసార్లు విన్నాను ఉమ్, నాకు సాయిబాబా సాయిబాబా అని మ్మ్. 2-3 చాలా సార్లు విన్నాను నేను. నాకు చాలా నచ్చేసింది ఆవిడ డిక్షన్ అన్నమాట. ఈ డిక్షన్ ని నేను ఎక్కడ విన్నాను అంటే ఎక్కడ నాకు అనిపించిందంటే కపర్ది అని బాబా గారి భక్తుడు ఉంటారు అవును అవును అమరావతి. అవును. సాహిన్ మహారాజ్ అని మ్మ్. రాస్తారు ఆయన ఉమ్, ఇంగ్లీష్ దాంట్లో ఆయన డైరీస్ లో. శక్తిపాతం అంటే ఏంటంటే కపర్ది గారి డైరీని చదివితే అర్థమవుతుంది మనకి. ఓకే, అయితే ఆ శక్తిపాతం అంటే ఈ ఖండాలుగా అంటే కాదు కాదు, అది కదా? గురువు ఆ. మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే. నిన్ను ఆయన ఆయన చూస్తే చాలా ఆయన శక్తి నీకు ప్రసరింపజేయబడి నీ కర్మలని కరిగిస్తారనమాట. అది ఆ అది కపర్తి శక్తిపాతం. గారి డైరీ కపర్ది గారి డైరీస్ లో ఉంటుంది. రైట్. అయితే ఆ కపర్ది గారు మాట్లాడినట్టు అనిపించింది నాకు. ఆయన విన్నప్పుడు ఆయన నేను ఎప్పుడు వినలేదు ఆయన గొంతు, కానీ నా కపర్ది గారి స్లాంగ్ లోని ఈ అమ్మాయి మాట్లాడింది అని అనిపించింది. Right. తర్వాత నేను చేసే 9 వారాల పూజ, నేను అన్నాను కదా బాబా గారు నేను మీకు ఏదైనా చెయ్యాలి, నేనేం సేవ చేయాలో మీరు నాకు చెప్పండి అని నేను అడిగినప్పుడు బాబా గారు 9 వారాల పూజ నేను చేస్తూ ఉంటాను, ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాను. 9 వారాల పూజ 9 వీక్స్ పూజ నేను చేస్తాను అని చెప్పి కూడా ఆవిడ షార్ట్ నేను చూసాను ఉపాసన గారు. అప్పుడు నాకు అనిపించింది ఈ 9 వారాల పూజ చక్కగా అందరూ చేసుకునే విధంగా నేను ఎలా చేసుకుంటానో నా చెప్తారా? దగ్గర బుక్ ఉంది. చెప్తాను తప్పకుండా. ఇప్పుడే చెప్తారా నెక్స్ట్ వీడియోలో చెప్తారా? నెక్స్ట్ వీడియో చెప్తారా? అయితే వన్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, ఇది పాపం వాళ్ళు అడగడం ఎందుకు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేనే అడిగేస్తా. ఓకే, వాళ్ళ నుంచి అడుగుతున్నాను అనుకోండి, నేను అడగడం కాదు. ఇప్పుడు ఆవిడ మాట్లాడారు కాబట్టి మీకు ధైర్యం వచ్చిందా, మీరు మాట్లాడేశారా అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఎస్ ఎస్, అబ్సల్యూట్లీ ఎస్, ఐ డోంట్ డినై దట్. నిజంగా నేను ప్రతి మనిషిలోను నాతో మాట్లాడే ప్రతి వ్యక్తి మంచిగా మాట్లాడేవాళ్ళు. బాబా గారి ప్రేరణ లేనిదే ఎవరు మాట్లాడారు అనేది నాకు ఖచ్చితమైన నమ్మకం. చాలా అసలు ఇప్పటికీ కూడా నేనేం చేయాలి బాబా, నేనేం చేయాలి, నువ్వు నాకు ఇంత చేసావు కదా, నేను నీకు ఏం చేయగలను, నువ్వు చెప్పు, నాకు దిశానిర్దేశం నువ్వే చెయ్యి. ప్రేరణ అట్నుంచి వచ్చిందని అంటున్నారు. డెఫినెట్ గా నేను వచ్చిన వెంటనే నేను చూసా, నీకేం భయం లేదు, నేను ఉన్నాను, ఈ పూజ చెప్పు, నువ్వు చేస్తున్న పూజే చెప్పు, అది చాలా మంచిది అని చెప్పి బాబా గారే చెప్పారన్న తలంపు నాకు వచ్చింది. ఇంకోటి ఏంటి అని అంటే అసలు చాలా మంచి ఎంటర్‌ప్రెన్యూర్ ఆవిడ. మామూలు ఎంటర్‌ప్రెన్యూర్ కాదు. అట్లాంటి ఆవిడకి చాలా అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక వ్యక్తి. మనం ఇండస్ట్రీలో ఉన్నాం కదా, మానిఫెస్టేషన్ గురించి కూడా చెప్పారు ఆవిడ. నువ్వు మందులు ఎలా వేసుకోవాలో కూడా చెప్పారు. సో ఆవిడ భగవంతుణ్ణి ఒక రకంగా అందుకున్నారు ఖచ్చితంగా. ప్యూర్ సోల్ ఫస్ట్ చెప్పాలి అనంటే, అందుకనే ఆ రేంజ్ లో ఉంచారు ఆవిడని భగవంతుడు. సో ఖచ్చితంగా నాకు దిశానిర్దేశం బాబా ఆ రూపంలో చేశారు అనేది నాకు ఖచ్చితమైన నమ్మకం. అద్భుతం అక్క, అన్ని వచ్చేసాయి. పాపం శ్యామగా వచ్చి మళ్ళీ వీడియోలు చేసుకుంటారేమో, సమాధానం చెప్పిచ్చేస్తే బాగుంటుంది కదా. అసలు ఎవరినైనా నేను ఒక్కటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎవరైనా మనం చేసే పని మనం మంచి చేస్తున్నాం కదా. ఇప్పుడు బాబా గారిని నేను పూజిస్తాను, మంచి చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు అని ఎవరన్నా కనుక అడిగితే, అవునా నేను కరెక్ట్ చేయట్లేదా అనే క్వశ్చన్ మాత్రం ఎప్పుడు పెట్టుకోవద్దు. నువ్వు పూజించే గురువునే అడుగు, ఇది కరెక్ట్ కాదంటున్నారు, నన్ను ఏం చేయమంటావు, సమాధానం వీళ్ళ నుంచి తప్పకుండా వస్తుంది. వీళ్ళ నుంచి, వీళ్ళ బారి నుంచి నేను ఎలా తప్పుకోవాలి. మా నాన్నగారు అడిగారు, ఎందుకు బాబాని పూజిస్తున్నావు, ఏంటి ఫోటో ఇంట్లో అని మా నాన్నగారు నన్ను అడిగారు. నేను 97, 95 లో నేను విపరీతంగా పూజించేదాన్ని బాబాని. మా అమ్మగారు ఒకరోజు నేను బాబాని బాగా పూజిస్తూ ఉంటే, ఒక లక్కీ డిప్లో ఆంధ్రప్రభ, మీకు ఎవరైనా కావాలనుకుంటే ఆంధ్రప్రభ వాళ్ళని అడగచ్చు. ఆంధ్రప్రభ వాళ్ళు లక్కీ డిప్స్ వేస్తున్నారు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి, 12 క్వశ్చన్స్ 16 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ క్వశ్చన్స్ అప్పుడులాగా గూగుల్ అవి లేవు అప్పుడు, 95 బిలో. అప్పుడు అన్ని మనమే కష్టపడి రాయాలి. ఒక్క సమాధానానికి నర్మదా నదీ తీర జలాలకి ఎవరు బాగా కృషి చేశారు దాని ప్రాంతానికి అంటే మేధా పాట్కర్ ఎవరు ఆవిడ ఆన్సర్. అది ఇంకి పింకి పాంకి చేసి పెట్టాం. నాకు తెలియదు అసలు, మేధా పాట్కర్ అని రాసేసామన్నమాట. నాకైతే మేధా పాట్కర్ అని గుర్తుంది, ఇంకెవరైనా ఉంటే గనక క్షమించాలి. రాసేసాం ఇంకి పింకి పాంకి వేసి. మా అమ్మ ఏం చేసింది, బాబా గారి గుడికి వెళ్ళి ఈ లక్కీ డిప్లో వస్తే గనక, అప్పుడు చిరంజీవి గారితో మీకు చెప్తా చూడండి లింక్ ఎట్లా ఉంటుందో,
చిరంజీవి గారితో చీర ఇప్పిస్తాం పట్టు చీర అని చెప్పి వచ్చిందనమాట. వావ్. అయితే మా అమ్మ ఏం చేసింది, షిరిడి బాబా టెంపుల్ దిల్షునర్లో చాలా ఫేమస్ కదా, మా అమ్మ వెళ్ళి దండం పెట్టుకుందంట. లక్కీ డిప్ లో శ్రవంతి పేరు వస్తే గనక నేను నిన్ను నమ్ముతాను అని చెప్పి. పరీక్ష బాబా గారికి పాపం. జిల్లాకి ఒక్కళ్ళని ఎన్నుకున్నారు. మాది రంగారెడ్డి జిల్లా, నా పేరు లక్కీ డిప్ లో వచ్చింది. నేను ఆ రోజు మా అమ్మ బాబా గారికి దండం పెట్టుకుంటే చిరంజీవి గారి చేతుల మీదుగా చీర తీసుకున్నా. ఈ రోజు ఆ ఇంటి కోడలు చెప్పిన దాంతోనే ప్రేరణ పొంది మళ్ళీ చెప్తున్నా. వరల్డ్ ఇస్ సో స్మాల్. భూమి గుండ్రంగా ఉంటుందని చెప్తాను చూసావా? అదే. ఇది అదే. ఇంకా మీకు మీరు అనుభవించాల్సిందే కానీ అది చెప్పడానికి అనేది ఉండదు. దత్తాత్రేయ స్వామి వారి పూర్ణ అనుగ్రహం గనక మీకు లభించాలి అంటే గనక అటు షిరిడి సాయిబాబా గారిని పూజిస్తే సూపర్. అసలు ఇంకోటి చెప్తున్నా, బాబా ఎవరో కాదు, బాబా ఆంజనేయ స్వామి అవతారము అని చెప్పి శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతంలో ఉంది. శ్రీపాద శ్రీవల్లభులు ఏ రాయి మీదైతే కూర్చున్నారో ఆ రాయి షిరిడీలో బాబా గారు కూడా అదే రాయి మీద కూర్చున్నారు. శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతం అనేది చదవండి, దాంట్లో మీకు అర్థమవుతుంది, అన్ని విషయాలు ఉంటాయి. తర్కం అనవసరం, రాసింది నిజము అని నమ్మి చేస్తే చాలా ఫలితం ఉంటుంది. ఆ రాయిని వెళ్ళి కళ్ళమని నీళ్ళు వచ్చాయి నాకు. ఆ రాయిని ముట్టుకునే పరిస్థితుల్లో ఉన్నప్పుడేమో అది శ్రీపాద శ్రీవల్లభులదని తెలియదు. ఇప్పుడు తెలిసినా మనం ముట్టుకోలేము. అర్థం వేసేసారు దాని మీద. అంతే కదా, కళ్ళారా చూస్తున్నామని సంతోషించాలి. అప్పుడెప్పుడో 95 వచ్చాను దండం పెట్టుకున్నామని. ఇంతకీ మనం ఇది ఒకటి మిస్ అయిపోయాం. మా నాన్నగారు అడిగారు కదా నన్ను, అడిగితే నేను అన్నాను ఒక్కసారి షిరిడి రండి నాతో, ఒక్కసారి రండి, మీకు నమ్మకం. మా అమ్మేమో అలా నమ్మింది, రండి అని అంటే మా నాన్నగారు 97లో నాతో పాటు వచ్చారు. వస్తే అక్కడ బాబా గారి సమాధి మీద పర్సులు అవి పెట్టిస్తుంటే, నాన్న మీ పర్సు ఇవ్వండి అంటే, ఎందుకే అన్నారు. ఇవ్వండి నాన్న. ఆ పర్సు వెళ్ళి బాబా గారి చేతుల మీదకి, అప్పుడు ఇంకా చాలా ఫ్రీగా ఉండేది, చేతుల మీద సమాధి మీద పెట్టించి ఇస్తే మా నాన్న ఇలా చూశారు. 2 years నుంచి ఆగిపోయిన ప్రమోషన్ వచ్చింది మా నాన్న. ఇమీడియట్ గా మా నాన్నగారు అన్నారు, సరే నువ్వు పూజించు, నమ్ము, మీ బాబానే చేస్తారు, ఏం చేస్తున్నారు అంటే. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. నేను ఎలా నిన్ను నమ్మాలి అని అంటే, ఆ నమ్మకం ఎలా జనించాలనేది, ఆ నమ్మకాన్ని జనింపజేస్తారు మనలో. చాలా ఉంది. బాబా గారి సిరీస్ చేస్తాను నేను, ఆయన నాకు ఇచ్చింది, నన్ను ఎన్నో రకాలుగా నాకు హెల్ప్ చేసింది. వీటన్నిటికీ కూడా బాబా గారిది అంటే సేవ చేసుకోవాలి, రుణం తీర్చుకోవాలంటే ఈ జన్మంతా ఊడిగం చేసినా కూడా సరిపోదు. కాబట్టి సేవ చేయాలి అనేది నేను అనుకున్నాను. నాకు అది వచ్చింది, తప్పకుండా చేద్దాం. తప్పకుండా అక్క. ఏమి వాయిస్ ఎంత గాంభీరంగా వచ్చిందో తెలుసా. అద్భుతం అద్భుతం. ఈ సందర్భంగా ఉపాసన గారికి కూడా కృతజ్ఞతలు, ప్రేరణను ఇచ్చినందుకు. మా అమ్మ దండం పెట్టుకున్నందుకు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఎన్నో వేల మందిలో 116, అప్పుడు ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలీదు, చాలా తక్కువ జిల్లాలు. ఎంతో మందిని ఆ జిల్లాల వారీగా ఒక్కొక్కళ్ళని సెలెక్ట్ చేయడం, అందులో నా పేరు రావడం. మా అమ్మ పట్టు చీర వచ్చింది, బాబా గారికి ఏదైనా చెయ్యాలి మనము అని అంటే మా అమ్మ భజన పెట్టించింది అనమాట. అట్లా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇట్లా రిలేటెడ్ అని అంటే సమ్వేర్ సమ్ అరౌండ్ ప్యూర్ సోల్స్ ఆర్ ఆల్ రిలేటెడ్ అనిపిస్తుంది నాకు. అటు చూస్తే చిరంజీవి గారు కూడా ఆంజనేయ స్వామి భక్తులు. నాకు మొన్న నిదర్శనం లభించింది, ఆంజనేయ స్వామి బాబా గారు అని చెప్పి. నెక్స్ట్ వీడియోస్ తప్పకుండా చేస్తాను. నేను ఏ పూజ చేసినా మీకు చెప్తాను. తప్పకుండా మీరందరూ కూడా చేసుకోండి. ఒకవేళ మీ అందరినీ కలిపి కూర్చోబెట్టి చేయించేంత పూజ అయితే మాత్రం తప్పకుండా అందరిని పిలిచి చేపిస్తాను. తప్పకుండా. మరి మీరేమనుకుంటున్నారు? ఆ 9 వారాలకి సంబంధించినటువంటి బాబా గారికి సంబంధించిన పూజ తెలుసుకోవాలనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీ కమెంట్స్ చూసిన తర్వాత వీడియో చేస్తాం. ఏమంటారు? తప్పకుండా. ఓకే, రైట్. మీరు ఇలా చక్కగా నవ్వుతూ చెప్పడం మనసుకి చాలా సంతోషంగా అనిపించింది. ఎప్పుడు ఇలా నవ్వుతూ హాయిగా సంతోషంగా ఉండండి. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. థ్యాంక్ యూ అక్క. నమస్తే. నమస్తే.